హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రెడిషనల్ అత్తాకోడలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్‌ని అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనే టాపిక్‌తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. వీడియో ఫుల్‌గా చూసేయండి. యూ విల్ ఫైండ్ ఇట్ యూజ్‌ఫుల్. యాక్చువల్‌గా నేను 2019లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ ఇమ్మీడియేట్‌గా జాబ్‌లో జాయిన్ అయిపోయాను. జాబ్‌లో జాయిన్ అయిన ఒక 6 మంత్స్‌కి మనకి కరోనా వచ్చింది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు మనందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అది అందరికీ తెలిసిందే గదా! వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్‌కి మనకి మంచి కంపెనీస్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ టైంలో మా పేరెంట్స్ కంపెనీ చేంజ్ అవ్వమని చెప్పారు. నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న కంపెనీ బాగుంది. మంచి ప్రాజెక్ట్ ఉంది. స్మూత్‌గా జరిగిపోతుంది అని. కొన్ని మంత్స్ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత నేను కంపెనీ చేంజ్ అవ్వాలి అనుకున్నాను. అప్పుడు మనకి రిసెషన్ టైమ్ ఉంది యాక్చువల్‌గా. ఈవెన్ నౌ ఇప్పుడు గూడా ఉంది. ఆ టైంలో నేను ఫీల్ అయ్యాను. కంపెనీ ముందే స్విచ్ అయ్యుండుంటే బాగుండేది. ఇప్పుడు రిసెషన్ టైమ్ జరుగుతూ ఉంది అని చెప్పి. ఫైనల్లీ జాయిన్ అయితే అయిపోయాను వేరే కంపెనీకి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడు ఏది కూడా డిలే చేయకూడదు. అండ్ మనం ఎప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు. ముందే చేసుండుంటే బాగుండేది అని రిగ్రెట్ అవ్వకూడదనే ఫీలింగ్ నాకిప్పుడు నేను రియలైజ్ అయ్యాను. వై డిడ్ ఐ స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్‌కి ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, యూట్యూబ్ చేయాలి అని కూడా నాకు చాలా రోజుల నుంచి ఉంది. బట్ డిలే చేస్తూ వచ్చాను. ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవ్వకూడదు. ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాము అనన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. యాస్ ఎ మ్యారీడ్ గర్ల్ జాబ్ చేసుకుంటూ ఆహ్, యూట్యూబ్ చేయడం అనేది వెరీ టఫ్ థింగ్. కానీ నాకు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడికొచ్చాను. చాలా థింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఫస్ట్ థింగ్, మన ఫ్యామిలీ మనకెప్పుడూ సపోర్ట్‌గా ఉండాలి. ఇలాంటి పబ్లిక్ సోషల్ మీడియాలో ఉంటున్నప్పుడు. అండ్ ఐ హావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా అత్తమ్మ గానీ, మా హస్బెండ్ గానీ, మా ఇన్‌లాస్ ఫ్యామిలీ నాకు కంప్లీట్‌గా ఉంది. అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగలిగాను జాబ్ చేసుకుంటూ. నాలాగా జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి ఏదో ఒక వేరే ఇంట్రెస్ట్ కూడా ఏదో ఒకటి ఉండుంటుంది కదా! లైక్ డాన్స్, సాంగ్స్ అనని చెప్పేసి. అలాగా జాబ్ చేసుకుంటూ గూడా మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అనని చెప్పేసి నాకైతే మీకు అనిపించింది. మన ఇంట్రెస్ట్స్ ఏమైతే అదర్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అవి గూడా మనం వై కాంట్ వి ఓపెన్ అప్ అని అనిపించింది. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లెట్స్ గివ్ ఎ ట్రై అని అనిపించింది. ఇప్పుడున్న సోషల్ మీడియా క్రేజ్‌లో మనకి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫామ్. మన వ్యూస్‌ని, మన థాట్స్‌ని ప్లేస్ చేయడానికి అండ్ వాటిని ఆడియన్స్ ముందుకి తీసుకొని వెళ్ళడానికి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సంథింగ్, ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి అనే మోటోతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇందులో కూడా ఎవరో ఒకరికి అలా వేరేవి ఇంట్రెస్ట్స్ ఉంటాయి. సో, ఏ ఇంట్రెస్ట్ అయినా సరే మన ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మనం స్టార్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే లైఫ్‌లో ఒకసారి మూవ్ అయిపోయాక, ఒకసారి ముందుకు వచ్చేసాక పాస్ట్ టైమ్ అయితే మనకి వెనక్కి తిరిగి వెళ్ళలేము. అందుకే అది అబ్బా! అప్పుడు చేసుంటే బాగుండేది. అప్పుడే స్టార్ట్ చేసుంటే బాగుండేది అనని మాత్రం రిగ్రెటే ఫీల్ అవ్వద్దు ఎవరు. ఫీల్ అవ్వకుండా ఉండటానికి కోసమే నేనైతే నేను ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాను. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదండి. మనము మన హార్డ్ వర్క్, మన అవుట్‌పుట్ మనం మంచి అవుట్‌పుట్ ఇస్తే ఫర్ ష్యూర్ హార్డ్ వర్క్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వస్తుంది. మేబీ లేట్ అవ్వచ్చు. బట్ సక్సెస్ అయితే వస్తుంది. సమ్‌టైమ్స్ వి ఫీల్ రైట్. మనమేంటో మనం ప్రూవ్ చేయాలి అని చెప్పేసి కొన్నిసార్లు అనిపిస్తుంటది. సమ్‌టైమ్స్ ఐడిల్‌గా ఉన్నా కూడా బోర్ కొట్టిద్ది. అలాంటి టైంలో మనకి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ మంచి థాట్స్‌ని మనం అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని అర్థమై ఉంటది అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఎ లిటిల్ బిట్. మీరు నాకు సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్‌లో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటివి మీకు యూజ్‌ఫుల్ అవుతాయి అనేవి. సో, డెఫినెట్‌లీ నేను అవి ట్రై చేయడానికి మోస్ట్‌లీ చేస్తాను. ఛానల్‌లో రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. టేక్ కేర్.